శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమత్ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి. శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి. శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి. శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. యుద్ధకాండలో 4వ సర్గం వరకు 7వ సర్గం వరకు విన్నాము. 8వ సర్గ ప్రారంభం చేసుకోవాలి. రాముడు సముద్రానికి వారధి ఎలా కట్టాలి అని ఆలోచన చేయడం కోసం సేనంతా సముద్ర తీరంలో మోహరించి ఉంచాడు. ఇటు రావణాసురుడు ఆంజనేయుడు చేసిన విధ్వంసాన్ని తలుచుకుంటూ సిగ్గుపడుతూ తన మంత్రివర్గంతో తదుపరి కార్యక్రమం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది తన వేగుల ద్వారాగా సమాచారం తెలుసుకుని రాముడు యుద్ధానికి వస్తున్నాడు, తదుపరి కర్తవ్యం మనం ఏం చేయాలి అని మంత్రులతోటి చాలా ధర్మశాస్త్రయుతంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. మంత్రులందరూ కూడా రావణాసురుని స్తుతి చేస్తూ నువ్వు ఎంతటివాడివి అంటూ, నీకు ఎదురు లేదు, నువ్వు రాముణ్ణి నీ దాకా ఎందుకు, ఇంద్రజిత్తే చంపగలడు అని యుద్ధం వైపునే నీ ఆలోచన చెయ్యాలి అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. 8వ సర్గ ప్రారంభం. శ్రీరాముడు సేనలతో తరలి వచ్చుచున్నాడన్న దుర్వార్తను సైన్యాధిపతి ప్రహస్తుడు వచ్చి నమస్కరించి లంకేశుడు రావణుడితో చెప్పాను. ధీర రావణ ప్రభు, దేవదానవులను, పక్షులను, గంధర్వులను, క్రూర సర్పములను, పిశాచములను నీవు పోరాడి గెలిచావు. సందేహం ఎందుకు? ఇంకా మానవులైన వీరిని గెలుచుట కష్టమా? లంకాధిపతి మనము అప్రమత్తముగా ఉన్నప్పుడు హనుమంతుడు మనను మోసగించినాడు. లేనిచో వాడు లంకను దాటి ప్రాణములతో పోవుట సాధ్యమగునా? రావణ, సందేహించక నాకు ఆజ్ఞ నిమ్ము. 4 దిక్కులా వ్యాపించి ఉన్న సముద్రముతో పాటు పర్వతములో అరణ్యములలోనున్న ఈ భూమండలమున ఒక్క వానరుడు కూడా లేకుండా చేసేదను. దశగ్రీవ, చింతించకము. ఆ కాంతను సీతను తెచ్చిన అపరాధమునకు నీకు ఆపద వచ్చి దుఃఖము కలగని రీతిని నిన్ను నేను రక్షించదను. నన్ను నమ్మి ఉల్లాసముగా నుండు. రాక్షసరాజా, వాడు వచ్చి లంకను ఇలా భ్రష్టు పట్టించి మనకు చేసిన పరాభవము క్షమించరానిది. వాడు దండింపబడవలసిన వాడే అని దుర్ముఖుడును రాక్షసుడు కోపముతో పలికను. రావణ, హనుమంతుడు దూతగా వచ్చి అంతఃపురమును ప్రవేశించే లంకను నాశనము చేసి మనకు అవమానము కలిగించినాడు. సుగ్రీవుడు మనలను ఎదిరింపవచ్చుట సహించతగునా? ఈ క్షణమునందే నేను ఒక్కడినే వెళ్ళి నా ప్రతాపమును చూపించే రక్షణ కొరకు వారు సముద్రమున, పాతాళమున, ఆకాశమున ఎక్కడ దాగి ఉన్న కపివీరులనందరూ చంపివేయదును. వెమ్మట మహాశక్తిమంతుడు వజ్రదంష్టుడు ఉగ్రుడే రక్తమాంసములు పూసుకున్న శరీరముతో పరిగా ఆయుధమును చేత ధరించే రాక్షస ప్రభువు రావణుడితో ఇట్లు పలికను. ప్రభు, పరాక్రమవంతులు రామ లక్ష్మణ సుగ్రీవులుండగా వారితో యుద్ధము చేయట తగినది. అంతేకాని దీనుడైన హనుమతో మనకు పని ఏమి అని పరిగణ పట్టుకుని వజ్రదంష్టుడు పలికను. రావణ ప్రభు, నేను ఇప్పుడే పరిగాయుధమును పట్టుకుని శీఘ్రము పోయి రఘుత్తముడు శ్రీరాముని, లక్ష్మణుని, సుగ్రీవుని సంహరించి వానరసేనకు క్షోభ కలిగించి వచ్చేదను. రావణ, రాజచంద్రమా,
నీవు సమ్మతించినచో నేను ఒక్క లోక సత్యమును చెప్పేదను. ఉపాయశాలి మాత్రమే పరాక్రమమునందు శ్రద్ధ చూపించి శత్రువర్గమును తప్పక గెలుచును. నా ఉపాయము వినుము. స్వేచ్ఛగా రూపములు ధరించు శూర భీకరాకారులైన వేలాది రాక్షసులను మనుష్య రూపముతో పంపించి రామచంద్రునితో తొట్టుబాటు లేకుండా ఇట్లు పలకమనవలెను. రామ, నీ తమ్ముడు ముందుగా మమ్ములను పంపించినాడు. అతడు సైన్యమును సిద్ధము చేసుకుని నీకు సహాయము చేయుటకు వచ్చుచున్నాడు. ఇందులో అనుమానము లేదు. తరువాత మేము శూలములను, గదలను, శక్తులు, విల్లములు, ఖడ్గములు ధరించి అచ్చటకు వెళ్ళి రామ, నీ సేనతో యుద్ధమునకు రమ్మన్నదాను. వారి సైన్యములు రాగా మన రాక్షసులు ఆకాశమును నిలిచి వానరులపై ఆయుధములను కురిపించి కొట్టి యమలోమునకు పంపుట తగును. రామలక్ష్మణులు భరతులు చేసిన వంచనకు లొంగిపోయి లోలోన కుమిలిపోయి ఇంకేమీ మాట్లాడకుండా ప్రాణములు విడిచెదరు. అంతటా కుంభకర్ణుని కుమారుడైన నికుంభుడు లేచి కోపముతో లంకాధిపతి రావణుని చూచి గర్వముతో దర్పముతో ఇట్లు పలికను. మీరందరూ ఈ కుంభకర్ణుని కుమారుడు నికుంభుని యొక్క మాటలను అన్నయూ ఆలకించండి. మహావిక్రముడనైన నేను ఒక్కడనే రామలక్ష్మణులను సుగ్రీవుని వానర సైన్యములను చంపెదను. పెదవ భీకరాకృతి గల వజ్రహనువు అను రాక్షసుడు వికృతముగా నాలుగుతో పెదవులు నాకుచు అసహ్యముగా క్రోధముతో ఇట్లు పలికను. చక్రవర్తి, మీరందరూ ఇచటనే సంతోషముతో మద్యపానములతో హాయిగా క్రీడించుతూ నిశ్చితంగా ఉండండి. నేను ఒక్కడినే ఇప్పుడే పోయి వానర సైన్యమునంతను భక్షించి వేసేదను. రావణ ప్రభు, నేను ఒక్కడనే నా శూరత్వమును చూపించి హనుమను రామ లక్ష్మణులను సుగ్రీవుని వానరులందరినీ చంపి శ్రీక్రముగా వచ్చేదను. నన్ను నమ్మండి. 8వ సర్గము సమాప్తం. 9వ సర్గ ప్రారంభం. వీరుడు శ్రీకర రాముడు వానర సేనలతోనూ సుగ్రీవునితోనూ వచ్చుచున్నాడన్న కఠిన వార్తను ఆ రాక్షస నాయకులందరూ వినిరి. అటు వెమ్మట తేజ ప్రజ్వల్లిత క్రుద్ధబద్ధులై యుద్ధ సన్నద్ధులై యుత్సవులై నికుంభ రభసులను మహాబలోపేత సూర్య శత్రువును సప్తగుణుడును యజ్ఞకోపుడు మహాపార్శ్వుడు మహావీరులను దుర్నిక్ష్య దుర్ధర్ష రశ్మికేశులను రావణ కుమార ధీర సోర చారు విచార సారుండును ఇంద్రజిత్తును ప్రహస్త విరూపాక్షులను అమిత బలసంపన్న వజ్రదంష్టుడు దుమ్రక్ష నికుంభ దుర్ముఖ ప్రభూతి రక్షోవరులు క్రూర ఘోరాకార వికారులు యుద్ధ నిపుణ చనులు స్వామి భక్తి పరాయణులు రావణ ప్రాణ సమానులు ఒక్కుమ్మడి వారెల్లరూ పరిఘ పట్టిస సోల ప్రాస శక్తి పరమ ధనుర్బాణ కృపాణ పాణులై లేచి రావణాసురుని తోడ ఇట్లు పలికిరి. రావణ ప్రభు విక్రమక్రమ, నీవు ఏమీ దిగులు పొందకము. వానరేంద్రుడు సుగ్రీవుడు రామలక్ష్మణులను లంకను నాశనము చేసిన అధముడు హనుమను మేము సంహరించదము. అలా వెర్రిగా పలుకుచు ఆయుధములతో లేచిన పరాక్రమ దైత్యులందరూ విభీషణుడు బుద్ధిగా నివారించి చక్కగా కూర్చుండజేసి అంజలి ఘటించి ఇట్లు పలికను. నాయనా, ఏ కార్యమునైనను జ్ఞానముతోనూ సామధాన ఉపాయములతోనూ చేయుట సాధ్యము భావ్యము. అలా సాధ్యము కానినాడు పరాక్రమమును చూపించక తప్పదని పెద్దలు అందరు. అప్రమత్తముగా నుండు ముష్కరుని ఎడ శత్రువుల చేతిలో చిక్కిన నిర్భాగ్యుని ఎడ దైవవశాత్తు పాడైపోయిన వారి ఎడ బాగా ఆలోచించే పరాక్రమం చూపించి పోరాడిన ఫలితమిచ్చను. శాస్త్రమును ధిక్కరించి బలవంతుడు మహావీరుడు నిర్మల గుణవంతుడు ఎదిరింప సఖ్యము కాని వాని సంకోచము లేకుండా మీరు ఎదుర్కొనిన అది తప్పక దోషమే అగును.
ఇంకా ఈ విషయము చూడండి. హనుమంతుడు నదీ నదముల భర్త అయిన సముద్రుని దాటి లంకలో ప్రవేశించి వచ్చిన పని సాఫల్యము చేసుకుని వెళ్ళిన విషయము మీరు ఆలోచించినారా? రాక్షసులారా, శత్రువుల సైన్య పరాక్రమ బలములు సరిగా తెలుసుకొని యుద్ధమునకు సిద్ధమొకట సరి అయినది. శత్రుబలము ఏమాత్రము తెలుసుకొనకుండా అనాదరముగా ప్రవర్తించిన యోగ్యమెట్లగును. రాముని భార్యను జనస్థానము నుండి రాక్షసరాజు దుర్మార్గముగా తెచ్చినాడు. రాముడు గతములో రావణునకు ఏమైనా అపకారము చేసినాడా? చేసిన దుర్మార్గమునకు రాముడు రావణుని వదలునా? మితిమీరిన కరుని రాముడు ఒక్కడే తన శౌర్యముతో చంపిన తప్పేమి? ఏ ప్రాణికైనా తన ప్రాణము రక్షించుకొనుట తక్షణ కర్తవ్యము కాదా? ఇది సహజమే కదా. జ్ఞానము లేకుండా సీతను ఎత్తుకుని వచ్చుట ఏ దోషము? ఆ దోషమే వంశనాశన కారణమైనది. ఇప్పుడు మంచి బుద్ధితో జానకిని రామునకు ఇచ్చుటయే మంచిది, లాభమైనది కూడాను. విక్రమశాలి, నిజము చెప్పుచున్నాను. సత్య ధర్మములు పాటించు రామునితో వైరము నీకు ఎప్పుడూ మంచిది కాదు, యోగ్యము కాదు. ఇంకొక మాట లేకుండా సీతను రామునికి ఇచ్చుటయే మంచిది. మంచిగా సీతను రామునికి ఇచ్చుటయే మంచిది. లేనిచో రాముడు తన బాణకోటితో సకల ఐశ్వర్యములతో అశ్వ సంపదలతో మణిరత్నములతో తొలతూగుచున్న లంకను సర్వనాశనము చేయును. భయంకరముగు ఆ వానరసేన సుందరమైన లంకను ఆగ్రహముతో ఆక్రమించక ముందే రావణుడు సీతను రామునకు ఇచ్చుటయే సరైన కార్యం. అగ్రజ రావణ, నీవు రామపత్ని సీతను రఘురామునికి భక్తితో స్వయముగా ఇవ్వని నాడు రాక్షసులందరితో సహా ఈ లంక సర్వనాశనం ఒకటి తప్పక సంభవించను. తండ్రి రావణ, నా మాటలను జ్ఞానముతో ఆలోచించుము. నీవు రాక్షస వంశమును తప్పకుండా రక్షణ చేయవలేను. నేను నిన్ను బ్రతమాలుచున్నాను. రఘురామునకు సీతను ఇచ్చివేయము. రావణ, నిన్ను సంహారము చేయుటకు రాముడు శరత్కాల సూర్యకిరణముల వలె సూటి అయిన పదునైన కొసలు కలిపి బాణములు ప్రయోగించుటకు ముందే సీతను రామునకు ఇచ్చివేయము. కోపము ధర్మనాశనము చేయుము. కోపము ధర్మనాశనము చేయును, అందుచేత దానిని విడిచిపెట్టము. యశస్సు కీర్తి వర్ధిల్లునట్లు ధర్మమును ఆచరించి నీ స్వజనములతో కూడి ఎల్లప్పుడూ సుఖముగా నుండవయ్యా. రాక్షసేంద్రుడు విభీషణుడు చెప్పిన మాటలు సర్వము ఆలకించిన రావణుడు దిగ్గున లేచి రాక్షసులందరూ పంపివేసి మంచిగా ఆలోచన చేయక బుద్ధిహీనుడై తన మందిరమునకు వెళ్ళిపోయాను. 9వ సర్గము సమాప్తము. 10వ సర్గము ప్రారంభము. ధర్మమూర్తి రావణ సోదరుడు విభీషణుడు ప్రభాత సమయమున రావణుని దివ్య మందిరమునకు అతని హితము చెప్పుటకు వెళ్ళాను. ఆ మందిరము పర్వతముల సముదాయము వలన మనోహరముగా నుండి విశాలమైన కక్షలతోనూ విరాజిల్లుతున్నది. పండితులు కూడా భవనమున వసించుచుండరి. ఎల్లవేళలా బుద్ధిమంతులు అనురాగవంతులు ప్రధాన రాక్షస కోటిచే రక్షింపబడుచు 4 దిక్కులకు విస్తరింపబడి ఉన్న ఆ మందిరమునకు విభీషణుడు వెళ్ళాను. మదగజముల నిశ్వాసములు ఆ ప్రదేశమును మలినములు చేసినవి. మంగళతూర్యారావములు, శబ్దములు, శంఖముల ఘోషలు చెవుల గుంపుగా హృదయానందకరముగా మోగుచున్నవి. రావణ మందిరము అందమైన స్త్రీలచే కిక్కిరిసి ఉన్నది. మార్గములు విశాలముగానున్నవి. జనులు కబుర్లు బాగుగా వినవచ్చుచున్నవి. బురుజులు బంగారు కాంతితో ప్రకాశించుచున్నవి. ఆ రావణ మందిరము మరుత్తుల గృహము వలె, గంధర్వుల వాసము వలె, రత్నములతో మణులతో కూడి ఉండి నాగ సర్పముల భవనముల వలె ప్రకాశించుచుండెను. మహావీరుడు తేజస్వి అయిన విభీషణుడు సూర్యుడు మేఘములలో చొచ్చినట్లు అన్న రావణుని గృహములోనికి ప్రవేశించాను. అచ్చట రావణుని విజయము కోరుచు వైదిక పండితులు సుస్వరములతో చేయుచున్న వేదపఠనములను విభీషణుడు వినను. ఎంతో నేయిని, పెరుగు పాత్రలను, పుష్పములను, అక్షతలను మంత్రములతో సమర్పించుచు జ్ఞానగుణ బ్రహ్మ ప్రవీణులను అర్చనలను చేయుచున్న విప్రవరేణ్యులను విభీషణుడు చూచాను. మహాభుజుడు, సుందరుడు, ధర్మకర్మ పరాయణుడు అయిన విభీషణుడు
రాక్షసులచే పూజింపబడుచు మందిరము లోపల ప్రవేశించి కాంతితో వెలుగొందుచు సుఖాసీనుడై ఉన్న రావణుని చూచాను. విభీషణుడు రావణ ప్రభువునకు ప్రణామములు అర్పించి అన్న అనుజ్ఞ సంజ్ఞను పొంది బంగారు సింహాసనముపై ప్రకాశించుచు ఆసీనుడయ్యాను. ఇతర జనులెవ్వరూ లేని ప్రదేశమున మంత్రిమండలి మాత్రము ఉండగా గుణశీలుడు విభీషణుడు రాజు హితము శ్రేయస్సు న్యాయము కోరుచు హేతు సమ్మతముగా మంచి మాటలను పలికెను. మాన్యుడు విభీషణుడు రావణుని అనుగ్రహమును ముందుగా పొంది దేశ కాల పరిస్థితులను బట్టి రాక్షసులకు లబ్ధి కలుగునట్లు సానుకూలముగా నుండినట్టి పలుకులను పలికెను. శత్రునాశక రావణ సాధ్వి సీతను లంకకు తీసుకువచ్చినప్పటి నుండి చిత్రముగా దుష్టశకనములు కనబడుచున్నవి. దైత్యజనులు మంచికి దూరమైపోయి బాధలు పొందుతున్నారు. మంత్రములతో యథావిధిగా యజ్ఞములు చేసినను అగ్ని ఒక్కసారిగా ప్రజ్వలించటలేదు. రవ్వలు విస్తారముగా పైకి లేచుచో జ్వాలలే ధూమముతో కలిసి తేజముగా నుండుటలేదు. చూడగా మన వంటశాలల యందును అగ్నిశాలల యందును బ్రహ్మస్థలముల యందును సర్పములు కనబడుచున్నవి. అవ్యముల యందు తప్పకుండా చీమలు కనబడుతున్నవి. రావణాసుర పాలన్నయు విరిగిపోవుచున్నవి. మదగజముల మదములను విడుచుచున్నవి. గుర్రములు మిక్కిలి సకిలించుచు మేతమేయుటయు లేదు. ఇవన్నీ కీడును శంకించుచున్నవి. గాడిదలు ఒంటెలు గుర్రములు కంచర గాడిదలు వెంట్రుకలు పూర్తిగా రాలిపోయే కంట తడి పెట్టుచున్నవి. ఎంతగా వైద్యము చేయించినా వాటికి స్వస్థత కలుగొట్టలేదు. కాకులు గుంపులు గుంపులుగా చేరి క్రూరముగా అరుచుచున్నవి. గుంపులుగా గుమిగూడి ఇండ్ల పైభాగములనందునే సంకటము కలిగించుచు కూర్చుంటుట సంభవించుచున్నవి. గ్రద్దలు గుండ్రముగా తిరుగుచున్నవి. నక్కలు ఉభయ సంధ్యలలో నగర సమీపమున హద్దులు మీరే అమంగళకరములుగా కూయుచున్నవి. మాంసాహార మృగములు గుంపులు గుంపులుగా నగర ద్వారముల వద్దకు చేరి పెద్దగా పిడుగుల వంటి భయంకర శబ్దములు చేయుచున్నవి. వీరాగ్రేసర రావణాసుర, నేను చెప్పు క్షేమకర మాటలను ఆలకించము. ఇన్ని దుస్సకనములు కనబడుచుండగా నీవు రామప్రభువునకు రమ్య సీతను ఇచ్చివేయుటయే శుభ పరిష్కారమగును. రాక్షస వంశచంద్రమా, నేను చెప్పిన మాటల సారమును గ్రహించుము. నేను అజ్ఞాని అయి క్రూర లోభముతో నీకు చెప్పుటలేదు. నీ హితము కోరువానిగా చెప్పినాను, అన్యదా తలచకు. అన్నా, నేను చెప్పిన ఈ దుస్సకనములు ఒక్క నాకే కనబడుటలేదు. రాక్షసులందరకు, దైత్యులకు, స్త్రీలందరకు, అంతఃపురములో నివసించు జనాళికందకు అందరకు కనబడుచున్నది. రావణ, ఉదారముగా ఆలోచించి నా మాటలను గ్రహింపుము. నీకు భయపడి మంత్రులు చెప్పుటకు పూనుకొనటలేదు. నీ శ్రేయస్సు కోరి చెప్పినాను, ధర్మముగా నడుచుకును. సోదరుడు విభీషణుడు మంత్రులందరి సమక్షమున రావణుని హితము కోరుచు దానవ చక్రవర్తి రావణునితో భయమన్నది లేకుండా పలికెను. విభీషణుడు రావణుని శ్రేయస్సు కోరి ఎంతగా చెప్పినను రావణుడు రామునితో వైరముననే కోరుకొనుచు అతని మాటలను పెడచెవిన పెట్టి ఇలా పలికెను. తమ్ముడా, నాకు ఏమీ భయం లేదు. రాముడు ఏ విధముగానూ సీతను పొందుట అసాధ్యము. ఇంద్రాది సకల దేవతలతో కలిసి వచ్చినను రాముడు యుద్ధమున నా ముందు నిలచి తలపడగలడా? దేవతల సైన్యమును నాశనము చేసిన బలవంతుడు యుద్ధ నైపుణ్యుడైన రావణుడు ముష్కరుడే అజ్ఞానాంధకారమును మునిగి విభూషణుని మాటలు ఆలకించకుండగా అతనిని పంపివేశాను. 10వ సర్గము సమాప్తము. 11వ సర్గము ప్రారంభము. జానకి మోహముతో అంధకారములో ఉన్న రావణుడు పావనమూర్తులు విభీషణాదులను ఆ విధముగా అవమానించి పాపకృత్యము చేసినాడు. జానకి మోహముతో అంధకారములో ఉన్న రావణుడు పావనమూర్తులు విభీషణాదులను ఆ విధముగా అవమానించి పాపకృత్యము చేసినాడు. సమయము మించిపోయినను బుద్ధిహీనుడై విక్రమ రాముని యుద్ధమును ఎదుర్కొనుటకు మంత్రులను పిలిచి కోరిక తీరా వారితో మంతనములను జరిపాను. అంతటా రావణుడు మణులతో అందముగా అలంకరింపబడిన బంగారు వస్త్రము కప్పబడి శోభాయమానముగానున్న అశ్వములు కట్టబడిన రథమునెక్కి
వ్యాకులుడే కర్తవ్యము తోచక వెడలను. రాక్షసోత్తముడు లంకేశుడు రావణుడు మేఘగర్జనలు చేయుచున్న గొప్ప రథమునెక్కి విషయము చర్చించుటకు సభకు బయలుదేరి వెళ్ళాను. ఖడ్గములు డాలు ధరించినట్టు యోధులు యుద్ధ సమయమున సమస్త ఆయుధములు ధరించిన వారు రావణుని రథము ముందు నడచిరి. అనేక రూపముల వేషములు ధరించిన రాక్షసులు అలంకరించుకున్న విశిష్టముగా కనిపించు రావణుడు సమీపముననే ఇరుప్రక్కలయుండి ప్రయాణము సాగించరు. ప్రభు సేవయే లక్ష్యముగా గల స్వామి భక్తులైన అతిరథ దైత్యులు రథములనెక్కియో మత్తగజములనెక్కియో అశ్వములనెక్కియో రావణుని వెంట వేగముగా పడినది. కొందరు గదలు ధరించిరి, కొందరు పరిఘలు, కొందరు శక్తులు, కొందరు తోరములు, కొందరు గండ్రగొడ్డళ్ళు, కొందరు శూలములు పట్టుకుని వీరులై దైత్యులు రావణ ప్రభువుతో వెడలిరి. రావణుడు తన సభాభవనము వెడలగా లెక్కలేనన్ని వేల కొలది వైద్యముల తూర్యారావముల శంఖనాదములు మ్రోగినవి. ఆ మహారథమును యొక్క చక్రములు ధ్వనులు చేయుచుండగా రావణ ప్రభువు రమ్యమైన రాజమార్గమును ప్రవేశించను. రథమునందు రాజిల్లుచున్న రావణుని శిరస్సు మీద చక్కని తెల్లని నిర్మలమైన ఛత్రము పున్నమి నాటి చంద్రశోభతో ప్రకాశించుచుండెను. రావణాసురుని కుడి ఎడమలయందు బంగారు సూత్రములతో మెరయుచు శుద్ధ స్ఫటికములతో సమానమైన చామరములు వెలుగుచుండెను. భూమి మీద రాక్షసులు రథములోనున్నట్టి ఆ రావణ ప్రభువునకు భక్తితో తలలు వంచి అంజరులు ఘటించిరి. శత్రువులను నాశనము చేయువాడు బహు తేజస్వి అయిన రావణుడు జయస్వర దిగ్విజయ అనుచు ఆశీర్వదించుతుండగా సభలో ప్రవేశించను. సభా మందిరమును రమ్యముగా బంగారము, వెండి మొదలగు లోహములతో నిర్మింపబడి స్ఫటికములతో, మణులతో, రత్నములతో అలంకరింపబడి బంగారు వస్త్రము పరచబడి ఉండెను. నిత్య ప్రకాశముతో నుండి విశ్వకర్మచే నిర్మింపబడిన 600 మంది పిశాచముల రక్షణ చేయుచున్న సుందర సభా భవనమును రాక్షస ప్రభువు రావణుడు ప్రవేశించను. పెదప వజ్రవైఢూర్య మణి మాణిక్యములచే పొదగబడిన ప్రియక జంతు చర్మముచే కప్పబడిన దిండులు గల దివ్యాసనమున రాక్షస చక్రవర్తి రావణుడు కూర్చుండెను. ఆసీనుడైన రావణుడు చింతించుచో శీఘ్రముగా కార్యము నిర్వర్తించు చాతుర్యము గల దూతలను పిలిచి, నాకు శత్రుబాధ వచ్చిబడినది, దైత్యులనందరినీ వెంటనే తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను. అంతటా దూతలందరూ విహార ప్రదేశములలో సుఖించుచున్న వారిని, నిద్రించుచున్న వారిని, నిర్భయ దైత్య వీరులను పిలుచుటకు లంకలోని అన్ని గృహములకు వెళ్ళిరి. రావణుని ఆజ్ఞ తీసుకొని ఆ రక్కసులు కొందరు అందమైన రథములపైన, కొందరు వేగముగా పరుగెత్తు అశ్వములపైన, కొందరు మత్తగజములపైన, కొందరు పాదచారులై కార్యనిమగ్నులై వెళ్ళిరి. వచ్చుచూ ఉన్న రథముల సమూహములతోనూ అశ్వములతోనూ గజములతోనూ ఆ లంకా పట్టణము పూర్తిగా నిండిపోయి ఉండి పక్షులతో నిండిపోయిన ఆకాశము వలె శోభిల్లను. తరువాత వచ్చిన దూతలు రథములను, అశ్వములను, గజములను, సమస్త వాహనములను దిగి పర్వత గుహలోనికి ప్రవేశించిన సింహముల వలె సభాభవనమున ప్రవేశించారు. వచ్చిన దూతలందరూ రావణ రాక్షస ప్రభువు పాదపద్మములకు మ్రొక్కి ప్రభువాజ్ఞ పొంది వారి యోగ్యతలను బట్టి యథోచిత స్థానములను కూర్చుండేది. రావణుని ఆజ్ఞపై వచ్చిన దైత్యులందరూ సభను ప్రవేశించి మర్యాదపూర్వకముగా రావణుని సమీపమునకు చేరిరి. కార్యసాధనలో దక్షులైన పండితులు, సద్గుణ ప్రజ్ఞా ప్రపూర్ణులు, బుద్ధిమంతులు, సిద్ధులు అయిన మంత్రులు, 100 కొలది జ్ఞానులు, సూర్యులు యథోచితముగా అతనికి చేరి బంగారు శోభతో అలరారుతున్న రావణుని సభను అలంకరించారు. పిదవ పావన కీర్తిమంతుడు, మహాత్ముడు విభీషణుడు మంచి అశ్వములు కట్టబడి బంగారముతో అలంకరింపబడిన శుభప్రదమైన విశాలమైన రథమునికి అన్న రావణుని కొలువునకు చేరను.
విభీషణుడు తన చెప్పి రావణుని పాదపద్మములకు మ్రొక్కాను. పిమ్మట ప్రహస్త సుకులు మ్రొక్కగా రావణుడు చూచి వారందరకు కూర్చున్నటకు ఉచితాసనములను చూపించారు. సభలో కూర్చున్న దైత్యులు ధరించిన మేలు వస్త్రముల నుండి, అలంకరించుకొనిన బంగారు మణిమయ ఆభరణముల నుండి చందనాగురు సుగంధ పుష్ప పరిమళములు వీచుచున్నవి. ఆ సభలో గట్టిగా మాట్లాడువారు కానీ, అసత్యము పలుకువారు కానీ, కార్యము నెరవేర్చలేని వారు కానీ, పరాక్రమవంతులు కానివారు కానీ ఒక్కరు కూడా లేరు. వారందరూ భక్తితో రావణుని చూచుచూ కూర్చుండిరి. వసువుల మధ్యన కూర్చున్న ఇంద్రస్వామి వలె ఆయుధములు ధరించిన పరాక్రమవంతులైన సభాసదుల మధ్య సుందర రావణుడు ప్రకాశించను. 11వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీ రామార్పణమస్తు.